ఈ కథ ఆంధ్రాలోని వెంకటాపురం అనే చిన్న పల్లెటూరిలో చిన్ని మరియు రాముడు అనే ఇద్దరు పిల్లల గురించి. చిన్ని చాలా అల్లరిగా, ముద్దుగా ఉండేది. ఉదయం లేవగానే కోళ్లకు ఆహారం పెట్టడం, గేదెలకు నీళ్లు పోయడం లాంటి పనులు చేసేది. పక్కింట్లో ఉండే రాముడు చిన్ని వయసువాడే అయినా చాలా శాంతంగా ఉంటూ, తన తండ్రికి పొలంలో సహాయం చేసేవాడు. ఒకరోజు చిన్ని చేపలు పట్టడానికి చెరువుకి వెళ్ళింది. ఆమెకు చేపలు పట్టడం తెలియక తాడు తెగపోయి నీటిలో పడిపోయింది. అప్పుడే దగ్గర్లో పొలంలో పనిచేస్తున్న రాముడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను రక్షించాడు. అయితే ఆ వర్షాలకు ఒకరోజు బాగా వర్షం పడి రాముడి వాళ్ళ పంట మొత్తం నాశనం అయ్యింది. దానివల్ల వాళ్ళు దిగాలుగా ఉండడంతో చిన్ని ఒక పుట్టెడు పూలు తనకు ఇచ్చింది విత్తనాలు జల్లమని. తర్వాత పంట బాగా రావడంతో చిన్నికి ఒక బుట్ట పూలు తీసుకొచ్చి రాముడు ఇచ్చాడు. అయితే అందులో నుంచి